హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఓ స్టార్ హీరో తను పిచ్చి పిచ్చిగా అభిమానించే ఓ అభిమానిని వెతుక్కుంటూ అతని గ్రామానికి చేరుకుంటాడు. అలా అతను చేరుకునే క్రమంలో తను హీరోగా నటించిన సినిమాలు తన అభిమానిని చిన్నతనం నుండి ఎలా మోటివేట్ చేశాయి, తన అభిమాని అతని జీవితంలో ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేశాడు, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి తన కోసం తన అభిమాని ఎటువంటి త్యాగాలు చేశాడు అనేది తెలుసుకొని జీవితంలో నేను అన్ని కోల్పోయాను అనే స్థితిలో ఉన్న ఆ హీరో తిరిగి ఎలా మోటివేట్ అయ్యాడు, తన అభిమాని ద్వారా అతను ఎటువంటి ఇంప్రెషన్ పొందాడు అనేదే ఈ మూవీ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సూటిగా సుత్తి లేకుండా ఆంధ్ర కింగ్ అనే మూవీ గురించి చెప్పుకుందాం. ఒక స్టార్ హీరో తన 100వ సినిమాను తీస్తుంటాడు. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సినిమాను రిలీజ్ చేయలేకపోతాడు. గతంలో ఇతను చాలా మందికి సహాయం చేయడం మూలాన వాళ్ళలో ఎవరో ఒకరు తన 100వ సినిమాకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయకపోతారా అని ఎంతో ఆశపడి వాళ్ళకి ఫోన్ చేసి తన 100వ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిందని, నాకు ఓ 3 కోట్లు సహాయం చేయమని వాళ్ళని అడుగుతాడు. ఎవరి దగ్గర నుండి అతనికి సహాయం అందదు. కానీ ఓ ప్రొడ్యూసర్ మాత్రం అతనికి 3 కోట్లు ఇవ్వడానికి ముందుకొస్తాడు. కానీ అతను ఓ కండిషన్ పెడతాడు. అదేంటంటే అతను తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నానని, అతను నటించే సినిమాలో మీరు తండ్రిగా సైడ్ క్యారెక్టర్ చేయాలని అంటాడు. అది ఏమాత్రం ఇష్టం లేని ఈ హీరో అతనికి సమాధానం ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పడిపోతాడు. కామ్ గా ఫోన్ కట్ చేస్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ హీరోకి ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతాయి. హీరో తనకి బాగా కావాల్సిన వారిని పిలిపించుకొని తన ఇల్లు, ఆస్తులు మొత్తం అమ్మేద్దామని అనుకుంటాడు. అయితే అలా నీకున్నవన్నీ అమ్మేసుకుంటే తిరిగి నువ్వు రోడ్డున పడతావని, ఆ పరిస్థితి మళ్ళీ నీకు ఎదురైతే నువ్వు తట్టుకోవడం చాలా కష్టమని వాళ్ళందరూ ఇతనికి సలహా ఇస్తారు. అంతేకాకుండా ఆ ప్రొడ్యూసర్ చెప్పిన ప్రపోజల్ కి ఒప్పుకోమని అంటారు. చేసేదేమీ లేక ఈ హీరో కూడా ఆ ప్రపోజల్ కు తల వంచాలని నిర్ణయానికి వచ్చేస్తాడు. కానీ ఇంతలో ఆ హీరో అకౌంట్ లో 3 కోట్లు పడతాయి. ఆ డబ్బులు ఎవరేశారు, ఎలా తన అకౌంట్ లోకి వచ్చాయనే విషయాన్ని ఆ స్టార్ హీరో తెలుసుకోవాలనుకుంటాడు. చివరికి ఆ డబ్బు వేసింది అతని అభిమాని అని తెలుసుకుంటాడు. అసలు అతను ఎవరు, ఏ ఊర్లో ఉంటున్నాడు, ఒక అభిమాని అయ్యుండి తన కోసం ఇంత అమౌంట్ ని ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎందుకు వేసి ఉంటాడు అనేది ఈ హీరోకి ఆసక్తి రేపుతుంది. అతన్ని ఎలాగైనా కలవాలని ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు ఈ హీరో. అంతే, అనుకున్నదే తడువుగా అన్ని వదిలేసి తన అభిమానిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో ఈ హీరో తన అభిమాని క్లోజ్ ఫ్రెండ్ ని కలుస్తాడు. అతని ద్వారా తన అభిమాని చిన్నతనం గురించి తెలుసుకుంటాడు. అదేంటంటే ఇతని అభిమానిది ఓ లంక గ్రామం. ఆ ఊర్లో ఎవ్వరూ చదువుకోలేదు. కానీ ఇతని తండ్రి మాత్రం ఈ అబ్బాయిని బాగా చదివించాలనుకుంటాడు. తన కొడుకుని మంచి స్కూల్లో వేసి మంచి చదువు చదివించాలి అంటే ముందు తన కొడుక్కి కనీసం సుమతి శతకమైనా నేర్పించాలని వాళ్ళ తండ్రి అనుకుంటాడు. అందుకోసమని ముందు అతనే ఆ సుమతి శతకాన్ని నేర్చుకొని తన కొడుక్కి నేర్పేసరికే 9 ఏళ్లు పడుతుంది. తన కొడుకు అందరి ముందు పెర్ఫెక్ట్ గా సుమతి శతకాన్ని చెప్పిన తర్వాత వాళ్ళ ఊరి వాళ్ళతో చెప్పి తన కొడుకుని పట్నంలో చదివిస్తాను అని అంటాడు. ఊర్లో వాళ్ళు ఇదంతా విని చాలా హేళన చేస్తారు. కానీ ఇతని తండ్రి మాత్రం ఎంతో పట్టుదలతో తన కొడుకుని టౌన్ కు తీసుకెళ్లి అక్కడ స్కూల్లోని టీచర్ ని కలుస్తాడు. తన కొడుకు సుమతి శతకం చాలా బాగా చెప్తాడని, మీరు గాని చదువు నేర్పిస్తే తను బాగా చదువుకోగలడని అంటాడు. కానీ ఆ స్కూల్లో టీచర్ మాత్రం వీళ్ళు ఊరి పేరు వినగానే చాలా హేళన చేస్తాడు. మొదటిసారి పట్నం వచ్చిన ఈ పిల్లాడికి ఇక్కడి వాతావరణాన్ని చూసే చాలా వరకు భయపడిపోతాడు. తర్వాత ఆ మాస్టర్ అన్న మాటలకి అతనిలోని భయం మరింత ఎక్కువ అవుతుంది. స్కూల్లో ఉన్న అంతమంది పిల్లల్ని చూసేసరికి ఈ పిల్లాడు పూర్తిగా డైనమాలో పడిపోతాడు. నోరంట మాట కూడా రాని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ పిల్లాడిని క్లాసులోకి తీసుకెళ్లిన ఆ టీచర్ పదే పదే సుమతి శతకం చెప్తానన్నావు కదా, చెప్పు చెప్పు అంటూ ఫోర్స్ చేస్తాడు తప్ప ఏమాత్రం ఆ పిల్లాడిని ఎంకరేజ్ చేయడు. ఒక రకమైన భయంలోకి వెళ్ళిపోయిన ఆ పిల్లాడు నోటంట మాట రాదు. అతనికి నత్తి ఆవహిస్తుంది. ఆ పిల్లాడి గొంతు నుండి ఒక్క పదం కూడా బయటికి రాదు. భయం మూలాన ఏమీ చెప్పలేకపోతాడు. దాంతో ఆ టీచర్ ఈ పిల్లవాడిని వాళ్ళ నాన్నని అవమానించి అక్కడి నుంచి పంపించేస్తారు. ఊరి జనాల ముందు బాగానే పద్యం చెప్పావు కదరా అంటూ వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు మీద కోప్పడతాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆ పిల్లాన్ని కొడతాడు. పాపం ఆ పిల్లవాడు తన నిస్సహాయతకు తనలోనే తాను బాధపడుతూ కుమిలిపోతున్న సమయంలో ఆ పిల్లవాడు తన ఇంటిలో ఉన్న టేప్ రికార్డులో ఈ హీరో చెప్పిన మాటలు వింటాడు. ఎన్ని కష్టాలొచ్చినా నిలబడు, కష్టాలతో తలబడు, విజయాల కోసం వెంటపడు అనే మాటలు ఈ పిల్లాడిలో మంచి స్ఫూర్తిని రేపుతాయి. ఆ హీరో చెప్పిన మాటలనే ఆ టేప్ రికార్డులో పదే పదే వింటూ ఈ పిల్లవాడు తనకున్న లోపాన్ని జయిస్తాడు. పట్టుదలతో మళ్ళీ ఆ పద్యాన్ని కంఠస్థం చేస్తాడు.
ఏమాత్రం భయానికి లోనవ్వకుండా అదే స్కూల్‌కి వెళ్లి ఆ టీచర్ ముందు ఆ పద్యాన్ని చెప్తాడు. అంతేకాకుండా ఆ స్కూల్‌లో అడ్మిషన్ గూడా సంపాదిస్తాడు. అప్పటినుంచి మంచిగా చదువుకుంటాడు. ఇంకో పక్క ఆ హీరోకి పిచ్చ ఫ్యాన్ అయిపోతాడు. ఓ సంఘాన్ని గూడా ఏర్పాటు చేస్తాడు. ఆ సంఘానికి ఇతనే ప్రెసిడెంట్. అలా పెరిగి పెద్దయిన ఈ పిల్లాడు ఉంటే కాలేజీలో ఉంటాడు. లేదంటే తన అభిమాన హీరో నటించిన సినిమా థియేటర్ ముందుంటాడు. అలాంటి ఈ పిల్లాడికి ఆ సినిమా థియేటర్ ఓనర్ కూతురుతో లవ్ ఏర్పడుతుంది. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి చదువుతున్న కాలేజీలోనే చదువుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. అయితే ఒకరోజు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసిపోతుంది. దాంతో మనుషుల్ని పంపించి ఆ పిల్లాడిని కొట్టించి తన థియేటర్‌లోనే ఆ పిల్లాడిని చాలా అవమానిస్తాడు. వాళ్ళ ఊరు గురించి చాలా చులకనగా మాట్లాడతాడు. అంతే ఇతనిలోని కోపం మరింత రెట్టింపవుతుంది. పట్టుదల పెరుగుతుంది. నా హీరో 100వ సినిమా రిలీజ్ అయ్యే లోపు నేను కూడా థియేటర్‌ని కడతానని, మా హీరో తీయబోయే 100వ సినిమాని నా థియేటర్‌లో ఏసి నా థియేటర్ ఓపెనింగ్ చేస్తానని శపథం చేస్తాడు. తర్వాత వాళ్ళ ఊరొచ్చి ఆలోచనలో పడిపోతాడు. వీడు చేసిన శపథం గురించి తెలిసిన అతని క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు మన జోబులో చిల్లి గవ్వ కూడా లేదు. అలాంటిది నువ్వు థియేటర్ కట్టేస్తావా? ఆశకైనా హద్దుండాలి అంటూ అతని మీద కోప్పడి ఆ రోజే అతనికి దూరం అయిపోతాడు. ఈ విషయాన్నే తన ఫ్రెండ్ కోసం తెలుసుకోవడానికి వచ్చిన ఆ స్టార్ హీరోకి వివరిస్తాడు. తర్వాత ఆ స్టార్ హీరోని తనతో పాటు తీసుకెళ్లి తన ఫ్రెండ్ చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నది, తర్వాత కాలేజీ ఎక్కడ, వాళ్ళ ఊరేంటి అనేది దగ్గరుండి చూపిస్తాడు. అలా చూపిస్తున్న సమయంలో ఈ పిల్లాడు ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతున్నట్లుగా అక్కడున్న బ్యానర్ ని చూస్తారు. వెంటనే ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు. ఆ పిల్లాడి క్లోజ్ ఫ్రెండ్, సార్ ఈ బ్యానర్ లో ఉన్న అమ్మాయే నా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి. ఈ అమ్మాయి కోసమే మా వాడు ఛాలెంజ్ చేశాడు అని చెప్తాడు. అది విన్న స్టార్ హీరో, కష్టాల్లో ఉన్న నాకు నా అకౌంట్ లో 3 కోట్లు వేశాడంటే నీ ఫ్రెండ్ ఖచ్చితంగా తను అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యే ఉంటాడు. అలాంటప్పుడు అతను ప్రేమించిన అమ్మాయికి వేరే అతనితో పెళ్లి జరగడం ఏంటి? అసలు ఏం జరిగింది? పద అంటూ ఆ పెళ్లి మండపానికి వెళ్తాడు. ఆ పెళ్లిలో ఉన్న జనాలందరూ అక్కడికి ఈ స్టార్ హీరో వచ్చేసరికి అతన్ని చూడ్డానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అతని పైన ఎగబడతారు. ఆ స్టార్ హీరో మాత్రం వాళ్ళందరినీ తప్పించుకొని పెళ్లి కూతురు ఉన్న గది వైపు బయలుదేరుతాడు. పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్న ఆ అమ్మాయిని, నీకు నా అభిమానికి పెళ్లి జరగాలి కదా, మరి ఇప్పుడు నీకు వేరే అతనితో ఎందుకు పెళ్లి అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ స్టార్ హీరోతో, మీ అభిమాని మా డాడీతో ఛాలెంజ్ చేసి వాళ్ళ ఊరు వెళ్ళినంత వరకే తెలుసు, తర్వాత అతను నన్ను మోసం చేసిన సంగతి మాత్రం మీకు తెలియదు అంటూ తర్వాత జరిగిన స్టోరీని ఆ హీరోకి వివరిస్తుంది. డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో ఉన్న ఇతనికి వాళ్ళ అమ్మగారు ఓ చీటీ కడుతున్నారని తెలుస్తుంది. వెంటనే ఆ చీటీ పాడేసి వచ్చిన డబ్బులతో వాళ్ళ ఊరిలోని నది ఒడ్డున ఇసుక దిమ్మలపై ఓ తెర ఏర్పాటు చేస్తాడు. ఎలాగూ సాయంత్రం 6 అయ్యేసరికి చీకటి పడే ఆ గ్రామంలో ఇతను తెలివితేటలతో సొంతంగా నిర్మించిన ఆ ఓపెన్ థియేటర్ ఆ గ్రామ ప్రజలందరికీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆ థియేటర్ కు వచ్చి మూవీస్ చూడడం ప్రారంభిస్తారు. అందువల్ల ఆ ఊరికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. అతను ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ థియేటర్ వల్ల ఆ థియేటర్ చుట్టుపక్కల చిన్న చిన్నగా టిఫిన్ సెంటర్లు, కొబ్బరి బొండాలు అమ్మడం, పాన్ షాపు వంటి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆ ఊరి జనాభాకి ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ విషయం తెలిసిన ఆ హీరోయిన్ వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకును పంపించి ఈ అబ్బాయి వ్యాపారాన్ని తగలెట్టించేస్తాడు. అయినా సరే ఈ అబ్బాయి ఏమాత్రం వెనకడుగు వేయకుండా మళ్ళీ తన పోరాటాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈసారి వాళ్ళ ఊర్లో విరివిగా ఉండే ఆ ఇసుకనే పెట్టుబడిగా పెట్టి వాళ్ళ ఊరి వాళ్ళందరినీ ఏకం చేసి బయట ఊర్ల వాళ్ళకి ట్రాక్టర్లలో ఇసుకను సరఫరా చేసి డబ్బు గడిస్తాడు. చివరికి ఎలాగైతేనే ఆ ఊర్లో ఓ మంచి థియేటర్ కడతాడు. ఆ థియేటర్ పుణ్యాన ఆ ఊరికి కరెంటు కూడా వస్తుంది. ఇలా హీరో అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయంలో తను ఎంతగానో అభిమానించిన స్టార్ హీరో కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని తన థియేటర్ ని తను ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళ నాన్నగారికే అమ్మేస్తాడు. తను పందెంలో ఓడిపోయానని ఒప్పుకొని మీ కూతుర్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయండి అని అంటాడు. ఈ విషయం విన్న ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి చాలా సంతోషించి అతను అడిగిన 3 కోట్లని హీరోయిన్ చేతే ఆ అబ్బాయికి ఇప్పిస్తాడు. దాంతో హీరోయిన్ కి ఇతని మీద మనసు విరిగిపోతుంది. అందుకనే వీళ్ళ నాన్నగారు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఈ విషయాన్ని మొత్తం తెలుసుకున్న ఆ స్టార్ హీరో తన అభిమాని తన కోసం చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. ముక్కు మొహం తెలియని నా కోసమే ఇంత చేశాడంటే ఎంతగానో ప్రేమించిన నీ కోసం అతను ఎంత చేయగలడో ఒకసారి ఆలోచించు. అలాంటి వ్యక్తిని నువ్వు దూరం చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి తిన్నంగా తన అభిమాని కలవడానికని వాళ్ళ ఊరు బయలుదేరిపోతాడు. అయితే పెళ్లికొచ్చిన జనాలందరూ చివరికి పెళ్లి కొడుకుతో సహా ఆ హీరో వెంటే వెళ్లిపోవడాన్ని చూసి
హీరోయిన్ వాళ్ళ తండ్రి చాలా ఆశ్చర్యపోతాడు. అతనిలో కూడా కొంత మార్పు వస్తుంది. అదే రోజు పెద్ద వర్షం పడటంతో లంక గ్రామమైన ఈ స్టార్ హీరో అభిమాని ఊరు మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది. అంత వర్షంలోని ఈ స్టార్ హీరో తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి మరి పడవలో తన అభిమాని ఉండే ఊరికి వెళ్తాడు. అక్కడి ఊరి జనం అందరూ ఈ అబ్బాయి కట్టించిన ఆ థియేటర్ లోనే ఆ రోజు రాత్రంతా తలదాచుకుంటారు. ఊరు మొత్తం నీళ్లతో నిండిపోతుంది. ఈ స్టార్ హీరో కూడా ఆ రోజు రాత్రి చాలా కష్టపడి ఆ థియేటర్ కు వస్తాడు. ఆ థియేటర్ లో తలదాచుకుంటున్న ఆ ఊరి ప్రజలందరినీ చూసి వాళ్ళలో తన అభిమాని ఎవరు అని వెతుకుతుంటాడు. ఇంతలో అతన్ని గుర్తుపట్టిన ఈ అబ్బాయి డైరెక్ట్ గా ఆ హీరో దగ్గరికి వస్తాడు. ఆ అబ్బాయి ఫ్రెండ్ ఇతనే సార్ మీ అభిమాని అని ఇతన్ని ఆ స్టార్ హీరోకి పరిచయం చేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. తన అభిమానితో మాట్లాడిన హీరోకి తను ఏం కోల్పోయాననేది అర్థమవుతుంది. తను కోల్పోయిన ధైర్యాన్ని మళ్ళీ తెచ్చుకుంటాడు. ఓటమికి ఎప్పుడూ లొంగిపోకూడదు. లైఫ్ ని తిరిగి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలనే ఉత్సాహం అతనిలో పెరుగుతుంది. అందుకనే ఇప్పుడు తనకు ఎదురైన సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి తనకున్న ఆస్తులన్నింటినీ అమ్మేసి తన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటాడు. తిరిగి తన లైఫ్ ని మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఈ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా తన కూతురు ప్రేమను అర్థం చేసుకుంటాడు. ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడితో ఈ కథ సుఖాంతం అవుతుంది.